సచివాలయ ఉద్యోగుల అవకాశంలోకి పని భద్రత పని భద్రత పని భద్రత పని భద్రత పని భద్రత అసెంబ్లీ కార్మికుల అవకాశంలోకి పని భద్రత పని భద్రత జీతాలు 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 వేధింపులు వేధింపులు జీతాలు 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 సిఐటియు 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సచివాలయం అసెంబ్లీలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత అవకాశంలోకి సచివాలయంలో 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. అయితే మేము 9 సంవత్సరాల నుంచి 4 కాంట్రాక్టర్ల కింద చేశాము. నలుగురు కాంట్రాక్టర్లు కూడా జనాన్ని తగ్గించడం, మా జీతాలు 2 నెలలు 3 నెలలు ఎగ్గొట్టుకోవడం, పిఎఫ్లు ఈఎస్ఐలు సరిగ్గా కట్టకపోవడం ఇలా జరుగుతుంది. మేమందరం మాట్లాడుకొని మమ్మల్ని అవకాశంలోకి జాయిన్ చేసుకోమని చెప్పి మేము అధికారుల దగ్గరికి తిరిగాము. పెర్ని నాని గారు మా మొర ఆలకిచ్చి సీఎం గారి దగ్గర సంతకం చేయించారు. ఆ సంతకం చేయించిన లెటర్ తీసుకొని మళ్ళీ సీఎం గారి ఇంటికి వెళ్ళాము. అందరిని పిలిచారు. అమ్మ మీకు అవకాశం అవుతుంది, మీకు బెనిఫిట్స్ కొన్ని పోతాయి కొన్ని వస్తాయి అని చెప్పారు. అన్నిటికీ సిద్ధపడ్డాము. కానీ 6 నెలల నుంచి అది ఫైనాన్స్లోనే ఆ ఫైలు తిరగటం ఆగిపోవటం జరుగుతుంది. మేము వెళ్తే మమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు. అందుకని మేము ధర్నా కూర్చున్నాము. ఈరోజు సీఎం గారు కానీ మా మొరలో వింటున్నట్టయితే దయచేసి మీరు వచ్చి మాకు జీతాలు పెంచారు, అట్టాగే మాకు ఇది కూడా అవకాశంలోకి జాయిన్ చేసుకొని మాకు జీతాలు పెంచి మాకందరికీ భోజనం పెడతారని మేము అనుకుంటున్నాము. మీరు దయచేసి మా యందు కనికరపడి మాకు ఇది జరిగించమని సీఎం గారిని వేడుకుంటున్నాం. సచివాలయంలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల్ని అవకాశంలోకి తీసుకోవాలని గత 6 నెలల నుంచిగా వివిధ రకాలుగా ఆందోళనలు, మంత్రులను కలవటం, అధికారులను కలవటం, అర్జీలు ఇవ్వటం జరిగింది. ఇదిగో తీసుకుంటాం అదిగో తీసుకుంటామని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. సిఐడి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు అవకాశంలోకి తీసుకునే అవకాశం ఉండి కూడా తీసుకోకుండా ఈరోజు కార్మికులు ఆందోళన పడాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న 6 గంటలకి అసెంబ్లీ సచివాలయంలో పనిచేసే హౌస్ కీపింగ్ కార్మికులు ఆందోళనకు దిగి ధర్నాకు చేపడితే ఈరోజుకు ఇప్పుడు 30 గంటలైంది. రాత్రి కూడా కంటిన్యూగా ధర్నా కొనసాగించారు అసెంబ్లీ వద్ద. అధికారుల్లో చలనం లేదు. చలనం లేకపోగా సిఆర్డీ అధికారులు, పోలీసు అధికారులు చర్చలకు తీసుకెళ్తే సమస్య పరిష్కారం కోసం అది వెళుతూ కార్మికులతో మేము మాట్లాడడం తోడి బయటకు అని చెప్పి నెట్టేశారు బయటికి సచివాలయంలో నుంచి. ఇది అన్యాయం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. సచివాలయంలోకి సమస్యలు చెప్పడానికి మీరే పిలుస్తారా? వస్తే మాట్లాడకుండా వెనక పంపిస్తారా? ఈ సమస్యను జటిలం చేయదలుచుకున్నారు సిఆర్డీ అధికారులను మేము అడుగుతా ఉన్నాం. ఎన్నికల సమయంలో ఈ విధంగా సిఆర్డీ అధికారుల వైఖరి
ఎవరికి ఉపయోగపడుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కార్మికుల మీద అంత కక్ష కట్టి వ్యవహరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి మేము సిఐడి అధికారులను అడుగుతా ఉన్నాం. పోలీసులను పెట్టి కార్మికుల ఇబ్బందులు పాలు చేస్తారా? టెంట్ కూడా వేసుకునేవరా? నడి ఎండలో వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే 30 గంటల నుంచి చేస్తూ ఉంటే ఏం జరిగిందని కనీసం స్పందించరా? అందుకని మేము సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. కార్మికులు అడుగుతుంది న్యాయమైన కోరిక, వాళ్ళ ఆఫ్కాస్లోకి తీసుకోవాలి, పని భద్రత కల్పించాలి. వాళ్ళ జీతాలు అరాకురా జీతాలు ఇస్తూ ఉన్నారు. మొత్తం శాసనాలు చేసే రాష్ట్ర శాసనసభలో సచివాలయంలో కేవలం 12,000 రూపాయలకి వాళ్ళ చేత పెట్టి చాకరీ చేపిస్తారా? అందుకని చెప్పి మేము ఆఫ్కాస్ జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ ఆందోళన కొనసాగిస్తాం. విశాల మద్దతు కూడగడతాం. మొత్తం ప్రజలందరూ రాజధాని ప్రజలు కూడా ఈ కార్మికులకి అండదండలు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్మికులు సిఐటి అండగా నిలబడుతుంది. కార్మికులు ఎలా తీసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారట సిఐటి అధికారులు. ఇది సరైన సమయమేనా? కార్మికులు తొలగిస్తారా? తొలగిస్తే చూస్తా ఊరుకుంటుందా సిఐటియు? జాగ్రత్త, మీరు మాట్లాడేటప్పుడు కొత్త బెదిరింపులు చేయొద్దని చెప్పి నేను చెప్పదలుచుకున్నాం. ఒక్క కార్మికుడిని తొలగించిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి వెళ్తాం. రాష్ట్ర సిఐటియు మీరు ఇతరుల కార్మికులు ఇబ్బందులు పెడితే సిఐటి చూస్తూ ఊరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణం మేము డిమాండ్ చేస్తూ ఉంది, వీళ్ళని ఆఫ్కాస్లో తీసుకోవాలా, జీతాలు పెంచాలా, పని భద్రత కల్పించాలని సిఐటిగా డిమాండ్ చేస్తాం.